అందరికీ నమస్కారం. గౌరవ ఉపాధ్యాయులందరూ కూడా వందనం. ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, మా కార్యకర్తల తరఫున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఇది మామూలు విజయం కాదు. వాళ్ళ మల్కా కొమరే గారు 5,000 పైగా మెజార్టీతో గెలవడం ఒక చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ. రోజు నరేంద్ర మోడీ గారి మీద మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ కూడా ఒక గౌరవం, ఒక అభిమానం, ఒక భరోసా, ఒక నమ్మకం నరేంద్ర మోడీ గారి మీద. దేశవ్యాప్తంగా కూడా మేధావి వర్గం, ఉపాధ్యాయులందరూ కూడా మోడీ గారి నమ్మకం ఉన్నారు. కాబట్టి మొన్న బడ్జెట్ లో 12,70,000 ట్యాక్స్ ఎగ్జామ్షన్ విషయాన్ని ఇలా గుర్తుంచుకున్నటువంటి గౌరవ ఉపాధ్యాయులు ఇలా సరైన తీర్పిచ్చారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల కోసం ఇవాళ మూర్ఖత్వపు 317 జీవో తెచ్చినటువంటి కేసీఆర్ మూర్ఖత్వ పాలన వ్యతిరేకంగా ఆ రోజు ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించారు. ఈ రోజు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో 317 జీవోకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిన యుద్ధాన్ని గుర్తుంచుకొని, కార్యకర్తలకు గాయాలైనటువంటి రక్తం చిందించిన విషయాన్ని గుర్తుంచుకొని, కార్యకర్తల మీద పడ్డ లాఠీ దెబ్బలను గుర్తుంచుకొని, కార్యకర్తల పైన జైలు సందర్భాలను గుర్తుంచుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి కొమరే గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది. దాంతోపాటు తపస్ ఇవాళ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇవాళ చాలా మంది తపస్ అంటే చిన్న సంస్థ, ఇలా సభ్యులు లేరని చెప్పి వ్యంగ్యంగా ఎవరైతే వ్యాఖ్యానించారో వాళ్ళ చెంప చెల్లుమనే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ 4 ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యొక్క సభ్యులు, ఉపాధ్యాయులు కష్టపడి ఇలా పనిచేసిన తీరు ఫలితంగా ఇలా విజయం సాధించినాం. దాంతోపాటు నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ప్రతి కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క కష్టం ఈరోజు ఫలించింది. ఒక్కొక్క కార్యకర్త వాళ్ళ పూర్తి సమయాన్ని వెచ్చించి వాళ్ళ సొంత పనులను పక్కకు పెట్టి ఈరోజు కొమరే గారి యొక్క విజయం కోసం ఇవాళ కష్టపడి పనిచేసే ఫలితంగా ఈరోజు విజయం చేకూర్చడం జరిగింది. దాంతోపాటు కొమరే గారి మీద ఒక విశ్వాస నమ్మకం ఉపాధ్యాయ వర్గాలకు ఏర్పడ్డది. కొమరే గారికి అనుభవం ఉంది, వారు విద్యా సంస్థలు నడుపుతున్నారు, ఉపాధ్యాయ సమస్యలు ఏందో వారికి తెలుసు. దాని మీద ఫైట్ చేసే అవకాశం కేవలం కొమరే గారికి మాత్రమే ఉంది. ఆ దమ్ము, ధైర్యం ఉన్నటువంటి ఒక నాయకుడు అని చెప్పి గుర్తించిన తర్వాత కొమరే గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది. ఈ విజయం అంతా కూడా ఇలా ఉపాధ్యాయులకే విజయాన్ని అంకితం చేస్తున్నాం. మీరు కష్టపడి ఓట్లేసి గెలిపించారు. ఈ విజయం అంతా కూడా నరేంద్ర మోడీ గారికి అంకితం చేస్తున్నాం. దురదృష్టకరం ఏంటంటే కొమరే గారు గెలుస్తున్నారు, భారతీయ జనతా పార్టీ వార్ వన్ సైడ్ లెక్కనే గెలుస్తున్నారని చెప్పి గుర్తించినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటై, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటై ఇక్కడ 2 ఎమ్మెల్సీ ఎన్నికలు గెలుస్తున్నామని చెప్పి భావించిన తర్వాత కనీసం అభ్యర్థిని నిలుపలేని స్థితిలో ఉన్నటువంటి చేవచచ్చిన పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కొమరే గారిని, భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలని చెప్పి ఇద్దరు ఒకటై ఇలా ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలవద్దు. గెలిస్తే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది 3వ విజయం. 8 ఎమ్మెల్యేలు గెలిచాం కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో 8 ఎంపీలు గెలిచాం. అదే కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు టీచర్స్ ఎమ్మెల్సీ గెలిచాం.
రేపో ఎల్లుండో ప్రకటించే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కూడా తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తాము అన్న విశ్వాసం నమ్మకం మాకుంది. కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి రెండు పార్టీలు ఒకటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే. గతం చెప్తున్నాం మేము, ఈ రెండు పార్టీలు ఒకటే. ఈ రెండు పార్టీలు ఓరుకోరు సహకరించుకున్నాయి. టీచర్స్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్లు లేరు కాబట్టి భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఇద్దరు ఒకటై మా ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన విషయం వాస్తవం. కాబట్టి వాళ్ళ చెంప చెల్లుమనే విధంగా వాళ్ళ గౌరవ ఉపాధ్యాయులందరూ కూడా ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మా కార్యకర్తలకు ఒక భరోసా, మా కార్యకర్తల కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది, మా కార్యకర్తలకు నమ్మకం విశ్వాసం ఏర్పడేది. రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీ రోజులే. తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రామరాజ్యం రావడానికి ఒక సంకేతం. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉండరనడానికి ఇది నిలువెత్తు నిదర్శనం. కాబట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం. మేమే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకొని విర్రవీగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక గుణపాఠం ఇది. భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు విశ్వాసం నమ్మకం. కాబట్టి రేపు ప్రకటించే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తున్న విశ్వాసం నమ్మకం ఉంది. నిజంగా మా కార్యకర్తలు నిజంగా గొప్ప కార్యకర్తలు. ఇటువంటి కార్యకర్తలు పార్టీలో మేము ఉండడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేశారు. నిజంగా కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్. కాబట్టి ఈ గెలుపులో కొమరే గారు వారి అనుచరులు చాలా కష్టపడి పనిచేశారు. చాలా మా నాయకులందరూ కూడా, మా పాయల శంకర్ ఇక్కడ ఉన్నారు, మా ఇన్వెస్టర్ గారు, మాజీ శాసనసభ్యులు, మా మేయర్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు, మా సంగప్ప గారు టీచర్స్ ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్, మా సంగప్ప గారు, మా సంజయ్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, ఇట్లా చాలా మంది నాయకులు ఉన్నారు. దాంతో పాటు తపస్. ఇలా విద్యా టీచర్స్ సమస్యల మీద కొట్లాడాల్సినటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కుమ్మగాస్తున్నాయి. కాబట్టి ఇలా మా సమస్యలను పరిష్కరించేది రాజకీయాలకు అతీతంగా ఉన్నది తపస్ మాత్రమే మా సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పి ఒక విశ్వాసం నమ్మకం ఇలా ఉపాధ్యాయ వర్గం లోపల ఉంది. కాబట్టి తపస్ బలపరిచిన, తపస్ మద్దతు తెలిపినటువంటి కొమరే గారి గెలుపు సాధ్యమైంది. ఇలా పీఆర్టీతో పాటు దానికి మద్దతు తెలిపిన అన్ని సంస్థలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఉపాధ్యాయ వర్గానికి అప్పీల్ చేస్తున్నాం, మీరు తపస్సులో చేరండి, తపస్సు బలపరచండి. ఇలా మాలాంటి కార్యకర్తలం అందరం కూడా నీతి నిజాయితీ పద్ధతిలో జాతీయవాదంతో ఉన్నటువంటి తపస్సుకు మేము అండగా ఉంటాం. తపస్సులో అందరు చేరాల్సిందిగా, తపస్సు బలపరచాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సహకారంలో మీడియా పాత్ర కూడా ప్రధానం. మీరు కూడా మాకు సహకరించారు. కాబట్టి జిల్లా అధికారి గౌరవ కలెక్టర్ గారులకు, అధికార యంత్రాంగానికి, పోలీస్ సిబ్బందికి, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, మా కిషన్ రెడ్డి గారి తరఫున కూడా మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలా బీసీ కులగణ పేరుతో ఒక వర్గానికి కొమ్ముగాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఇలా మీరు నమ్మరు, ఎలక్షన్స్ రోజు పోలింగ్ రోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేసిందంటే ఒక వర్గం ఓట్ల కోసం ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తిని విత్డ్రా చేసినట్టు చేయించి సోషల్ మీడియా ద్వారా మైనార్టీలందరూ ఒక్కటి కావాలి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఓడించాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసింది. ఇవాళ బీసీలను, ముస్లింలను బీసీలో చేర్స్తాం, కులగణం అది కరెక్ట్ అని విర్రవీగిన కాంగ్రెస్ పార్టీకి ఇలా టీచర్స్ ఇలా సరైన గుణపాఠం చెప్పారు. ఒక వర్గానికి కొమ్ము కాసిన పార్టీలకు ఏ విధంగా గుణపాఠం చెప్పారో దీనిలో చూపెట్టారు. ఇలా కాబట్టి అన్ని వర్గాలను సమానంగా చూడాలని మేము అంటున్నాం. ఒక వర్గానికి కొమ్ము కాస్తే ఇలా ఫలితం ఇదే విధంగా ఉంటుంది. గతంలో ఈ ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ చేతులు లేదు, కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రెండు కలిపి ఓడగొట్టే ప్రయత్నం చేసినాయి. కానీ ఇలా గెలిచింది, నీతి గెలిచింది, నిజాయితీ గెలిచింది, జాతీయవాదం గెలిచింది, ఇలా మోడీ నినాదం గెలిచింది. దురదృష్టకరం. మేము ఓటు వేసే ముందు కూడా చాలా బహిరంగ సభలో సరే మేం చెప్పినాం, ప్రత్యర్థులు కూడా చాలా సందర్భాలు చెప్పారు, ఒకటి మాత్రమే వేయాలి, అంటే సిగ్నేచర్ చేయడం కానీ ఇతర రాతలు రాయదని చెప్పి ఒకవైపు మీడియా ద్వారా అధికారులు ప్రచారం చేసినారు. మేము కూడా చెప్పినప్పుడు కూడా
ఆ విధంగా చేయడం వల్ల ఒక తప్పుడు సంకేతాలు సమాజంలో కూడా పోయినాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత మేధావి వర్గం మీద ఉంది. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈ విజయం మా బీజేపీ పార్టీ, నేను బీజేపీలో జాయిన్ కావడం కూడా మోడీ గారి వారి ఇన్స్పిరేషన్తో నేను జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా బీజేపీ పార్టీలో పనిచేస్తూ వచ్చాను. ఈ విజయం వెనుక నాకు పార్టీ సీట్ ఇచ్చినందుకు కిషన్ రెడ్డి గారికి, ప్రెసిడెంట్ గారికి, తర్వాత కేంద్ర పార్టీ పెద్దలకు, సంజయ్ అన్న గారికి, ఎమ్మెల్యేస్ కు, ఎంపీస్ తర్వాత తపస్సు నాకు సపోర్ట్ చేసినందుకు తపస్సుకు, ముఖ్యంగా టీచర్లు అందరూ కూడా నేను చెప్పింది పార్టీ తరఫున అన్ని మీటింగ్స్ లో చెప్పాను. మీకు టీచర్స్ కి ఏమన్నా ఎవరన్నా చేశారంటే బీజేపీ నాయకులు 317 కింద సంజయ్ అన్న గారు జైలుకి వెళ్లారు. తర్వాత పార్టీ వర్కర్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. టీచర్ అందరూ కూడా చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉండే 317 తోని. నేను ప్రచారంలో తిరుగుతుంటప్పుడు కూడా ఒక్కొక్కరు 50 నుంచి 150 కిలోమీటర్స్ ప్రయాణం చేయాల్సి వస్తుండే. కాబట్టి అది కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. తర్వాత కూడా అన్నగారు చెప్పినట్టుగా మిగతా ఇష్యూస్ అన్ని కూడా మేము మాట్లాడతాము. అయితే ఈ విజయం నేను మా పార్టీకి అంకితం చేస్తున్నాను. అలా కిషన్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ గారు, సంజయ్ అన్న గారు, ఆల్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఆల్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్స్, తర్వాత ప్రతి మన మండల్ ప్రెసిడెంట్స్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు. ముఖ్యంగా తపస్సు సభ్యులందరూ కూడా ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, డిస్టిక్ ప్రెసిడెంట్, సెక్రటరీస్, తర్వాత అందరు టీచర్స్ కూడా నేను ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను. తర్వాత నేను కంటిన్యూస్ గా టీచర్స్ సమస్యల పట్ల పోరాడుతా నేను తర్వాత మా బీజేపీ పార్టీ తర్వాత తపస్సు సపోర్ట్ తీసుకొని టీచర్స్ వెంటనే ఉంటానని కోరుకుంటూ ఈ విజయం ఇంకా ప్రతి ఒక్కరికి నాకు గెలిపించిన ప్రతి ఒక్కరికి నేను నమస్కరిస్తున్నాను. కాబట్టి తపస్సు రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు గారు, మీరు మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచారు కదా, మీ మొదటి ప్రాధాన్యత దేనికి ఉంటుంది? టీచర్ల పరంగా టీచర్ సమస్యలు అన్నింటి మీద ఉంటుంది. అందులో 317 ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి టీచర్లు. ఆ సమస్యలు అన్ని వాళ్ళతో టైం టు టైం డిస్కస్ చేసి తపస్సు పార్టీ తరఫున సపోర్ట్ తీసుకుని కొట్లాడాలి. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుని హనుమంతరావుని, బీజేపీ అభ్యర్థి తపస్ బలపరిచిన అభ్యర్థి, మరి వివిధ సంఘాలు కూడా బలపరిచి మద్దతు ఇచ్చినటువంటి ప్రతి సంఘ బాధ్యులందరూ కూడా, ఈ విజయంలో పాల్గొన్నటువంటి ప్రతి ఉపాధ్యాయునికి, మరి ఓటు వేసినటువంటి ప్రతి సోదరిమణులందరూ కూడా రాష్ట్ర శాఖ తరఫున ధన్యవాదాలు చెప్తూ, అన్న సంజయ్ అన్న ఒకటే మాట అన్నాడు, ఉపాధ్యాయ సమస్యలపైన పోరాడేటువంటి ఎటువంటి రాజకీయ సంబంధం లేనటువంటి సంఘం ఏదైనా ఉందంటే అది తపస్సు. ధన్యవాదాలన్నా. ఆ తపస్సుకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ సమస్యలు గౌరవ ఎమ్మెల్సీ కొమరయ్య ద్వారా ఖచ్చితంగా సాధించేటువంటిది. అదేవిధంగా బీజేపీ మద్దతు అనేటువంటిది సమస్యలు ఉన్నప్పుడు బీజేపీ ఉంటది కాబట్టి మేము అదే మద్దతు ఇచ్చినాం. కాబట్టి ఖచ్చితంగా కొమరయ్య ద్వారా ఉపాధ్యాయ సమస్యలు అనేకం ఉన్నాయి. 317 ఉండొచ్చు, పీఆర్సీ ఉండొచ్చు, డిఏ ఉండొచ్చు, ఇంకా రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. పెండింగ్ బిల్స్ కూడా ఉన్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి, అనేక యొక్క మేనేజ్మెంట్స్ ఉన్నాయి. వీటినన్నిటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిశీలించి ఆ తర్వాత శాసన మండలిలో చర్చించి ఒక విద్యలో ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి పూర్తి విశ్వాసం కొమరయ్య సార్ మీద ఉంది. అదేగా బీజేపీ పార్టీ మీద కూడా ఉంది. కాబట్టి మరి మీ అందరూ కూడా మరొకసారి రాష్ట్ర శాఖ తరఫున ధన్యవాదాలు. జై హింద్, భారత్ మాతాకి జై. ధన్యవాదాలు అందరూ కూడా. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.